హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇవాళ మా ఇంట్లో రోటి పచ్చడి ఏంటంటే మామిడికాయ తురుము పచ్చడి. మా ఇంట్లో అయితే ఎవ్రీడే రోటి పచ్చడి ఉండాల్సిందే. ఫస్ట్ ఒక మామిడికాయని బాగా వాష్ చేసుకొని తురిమి పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత ఒక బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు యాడ్ చేసుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకొని ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత పక్కన పెట్టేసేయాలి. మరి ఎక్కువ వేగితే కలర్ పచ్చడి రంగు కూడా మారిపోతుంది. సో కొద్దిగా వేగాక పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత చల్లారాక మిక్సీకి వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్సీ పట్టేసేయాలి పొడి పొడిగా ఎండుమిర్చిని. ఆ తర్వాత ఒక బౌల్లో మామిడికాయ తురుము వేసుకొని దాంట్లో మిక్సీ పట్టుకున్న మిర్చి పౌడర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట. కారానికి తగ్గట్టు యాడ్ చేసుకుంటూ ఉండాలి. కారం సరిపోయిందంటే ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలి. ఒక బాండీలో ఒక 2 to 3 స్పూన్స్, లేదా ఇది మామిడికాయ పచ్చడి కదా, అది గట్టిగా ఉంటే బాగోదు కాబట్టి నేను ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో రెగ్యులర్గా పోపు పెట్టుకున్నట్టు ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు యాడ్ చేసుకొని కొద్దిగా వేగిన తర్వాత పచ్చడి వేసేసుకోవాలి. ఆయిల్ పచ్చడిలోకి బాగా ఇంకిపోవాలి. అప్పుడే ఆ పోపు ఫ్లేవర్ పచ్చడి అంతా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఎవరికన్నా ఈ స్టైల్ తెలిస్తే కామెంట్ చేయండి. తెలియకపోతే ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ పచ్చడి ఒక 2-3 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా ఏం పాడవదు, టేస్ట్ బాగుంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.